తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే నాగోబా జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే ఈ జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ జాతర ఫిబ్రవరి 4 వరకు జరుగుతుంది. నాగోబా జాతర ఉత్సవాలను 8 రోజుల పాటు ఆదివాసీల సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తారు. కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొని వచ్చి మిశ్రం వంశస్థులు కేస్లాపూర్‌కు చేరుకుంటారు. రాత్రి 10 గంటలకు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకించనున్నారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. నిజాం హయాంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. నాగరికులంటేనే ఆదివాసులు భయపడేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్ళేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కొమురం భీం మరణించిన ఘటన జరిగింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం రాజులు గిరిజన ప్రాంతాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డ్రాఫ్‌ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. అప్పటి నుంచి నిజాం సర్కార్ ఈ జాతరపై దృష్టి పెట్టింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని భావించారు. దీన్ని 1946లో ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్